ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి రొట్టెల మార్పిడి చేసుకునే బారా షాహీద్ దర్గా స్వర్ణాల చెరువు అధ్వానంగా అయితే మారింది. స్వర్ణాల చెరువు అభివృద్ధి కోసం తెస్తున్న కోట్లాది రూపాయల నిధులు నీడపాలవుతున్నాయి. తాత్కాలికంగా అభివృద్ధి పనులు చేసి తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో అధ్వాన స్థితికి చేరుకుంటున్నాయి. నిత్యం భారీగా తరలివచ్చే భక్తులతో బారా షాహీద్ దర్గా స్వర్ణాలు చెరువులు కళకళలాడుతూ ఉంది. పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాల్సిన స్వర్ణాల చెరువును నిట్ట నిలువున వదిలేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ ప్రాంతం మారుతోంది. చెత్త చెదారాలు పేరుకుపోతున్నాయి. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. బారా షాహీద్ దర్గా స్వర్ణాల చెరువు ఈ రెండు పేర్లు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఏడాది రొట్టెల పండుగ పేరుతో అత్యంత వైభవంగా జరిగేటటువంటి రొట్టెల ఫెస్టివల్ ఇక్కడే జరుగుతుంది. అది నెల్లూరు జిల్లాలోని పొదలకు రోడ్లో ఉన్నటువంటి బారా షాహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతుంది. అయితే అదంతా గతం. ప్రతి ఏడాది జరిగేటటువంటి పండుగ మాత్రమే. కానీ ఆ పండుగ జరిగిపోయినాక ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం స్వర్ణాల చెరువు ఘాటు వద్ద ఉన్నాం. ఈ ఘాట్లో పరిస్థితులు ఒకసారి నేను వివరిస్తాను. ఏదైతే ప్రతి ప్రభుత్వాలు మారినటువంటి ప్రతిసారి కూడా ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. ప్రధానంగా పర్యాటకంగా భారీగా అభివృద్ధి చెందేటటువంటి నెల్లూరు జిల్లాలో ఈ స్వర్ణాల చెరువు ప్రాంగణం అనేది అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అనేక మంది వేలాదిగా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా మొహరం పండుగ జరిగిన అటువంటి రోజున దాదాపు 5 రోజుల పాటు రొట్టెల పండుగ పేరుతో ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ రొట్టెల పండుగకి దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. దాదాపు 10 లక్షల మందికి పైగా కూడా భక్తులు వస్తుంటారని ఒక అంచనా కూడా ఉంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్పిడి చేసుకుంటారు. బారా షాహీదులను దర్శించుకుని వచ్చిన తర్వాత ఈ ప్రాంగణంలో రొట్టెలు మార్చుకుంటాడు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా చెత్తా చెదారాలతో పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే కోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయి? వచ్చినటువంటి నిధులంతా కూడా నీళ్లపాలు చేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ వక్ఫ్ బోర్డు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వీళ్ళందరి నిర్లక్ష్య ధోరణి వల్ల పూర్తిగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజువల్స్లో కనుక మనం చూస్తే ఏదైతే ఈ మెట్లు ఇక్కడ ఉన్నటువంటి టైల్స్, ఇది ఘాట్ అంటారు, స్వర్ణాల చెరువు ఘాటు పూర్తిగా కూడా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ టైల్స్ అన్నీ విరిగిపోయాయి. చెత్తా చెదారాలతో ఈ చెరువు అంతా కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం అదేవిధంగా విజువల్స్లో కానీ చూస్తే ఏదైతే చెరువులో ఈ గుర్రపు డెక్క అంటారు దీన్ని, ఈ గుర్రపు డెక్క చెట్లన్నీ కూడా భారీ ఎత్తున పేరుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని పట్టించుకునే నాదులైతే లేరని చెప్పాలి. ఒక రొట్టెల పండుగ జరిగేటటువంటి రోజు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే సోలార్కి సంబంధించినటువంటి లైటింగ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. విజువల్స్లో కనుక చూపించే ప్రయత్నం చేస్తే అక్కడ ఉండేటటువంటి సోలార్ లైటింగ్ ఇది పూర్తిగా కూడా విరిగిపోయి నీళ్ళల్లో పడిపోయింది. దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా వేలాదిగా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు, అలా సేద తీరుతుంటారు. చెట్లు ఉంటాయి. అలాంటి ప్లేస్లో ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా కూడా పట్టించుకోకపోవడంతో ఇలా చెరువు అంతా కూడా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ స్వర్ణాల చెరువుకి అత్యంత సమీపంలో అంటే ఒక 100 మీటర్ల దూరంకి వెళ్తే అక్కడే బారా షాహీద్ దర్గా కూడా ఉంటుంది. బారా షాహీద్ దర్గా చుట్టుపక్కల కూడా పూర్తిగా అటు దుర్వాసన వెదజల్లుతూ చెత్తా చెదారాలతో కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ విజువల్స్లో కానీ చూస్తే టైల్స్ చూడొచ్చు మనం. కోట్లాది రూపాయలు పెట్టి టైల్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే టైల్స్ కాదు కదా, ఇక్కడ అన్నీ కూడా పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. దీంతోపాటు ఇక్కడ రాత్రి సమయంలో అయితే అసాంఘిక కార్యకలాపాలు భారీగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మద్యం సీసాలు, అదేవిధంగా బాటిల్స్, గ్లాసెస్ కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా కూడా ఇక్కడ చెప్తున్నారు. పర్యాటకులు ఉన్నారు, అదేవిధంగా స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ బారా షాహీద్ దర్గా అన్న, స్వర్ణాల చెరువు అన్న దేశంలోనే ఒక గుర్తింపు ఉంది. అధ్వానంగా ఉంది పరిస్థితి. ఏ విధంగా తీసుకోవచ్చు? దేశం నలుమూల నుంచి కూడా ఈ రొట్టెల పండుగ కోసం వేచి చూసి మరి ఇక్కడికి వస్తారు. ఈ రొట్టెల పండుగ నిర్వహించినప్పుడేమో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి మీరు చూసినట్లయితే ఈ విజువల్స్లో ఇక్కడ టైల్స్ కానీ, అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కానీ, ఇటు ఏదైతే ఇక్కడ డ్రైనేజ్ ఉందో ఇవన్నీ కూడా సరిగా ఇక్కడ పరిష్కరించక మొత్తం ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోయింది. పొలాలకి అదేవిధంగా త్రాగునీటికి ఉపయోగపడే స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి నెల్లూరు నగరంలో ఒక స్వర్ణాల చెరువుకి సొంతం. ఈ స్వర్ణాల చెరువు దగ్గర ఉన్న ఇటువంటి వాతావరణంలో
కొంతమేరకు డెవలప్మెంట్ చేయడం, దాన్ని వదిలేయడం. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీవ్ర వైఫల్యం చెందారు. రొట్టెల పండుగ అంటేనే ఒక నెల్లూరు వాళ్ళు కాదు, మనకి రావడానికే రాలేని పరిస్థితి ఉంటుంది. చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే ఆ సమయంలో కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తారు, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారు. పండగ అయిపోయిన తర్వాత దీన్ని పట్టించుకోరు. ఎలా తీసుకోవచ్చు సార్? ఇటీవల జరిగిన రొట్టెల పండుగలోనే మనం చూస్తే ఈ డెవలప్మెంట్ అంతా కూడా రొట్టెల పండుగ జరిగినప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్, రొట్టెల పండుగ అప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి రొట్టెల పండుగకి ప్రసిద్ధి చెందిన రొట్టెల పండుగకి జిల్లా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఆ రొట్టెల పండుగ జరిగినప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో, ఈ డెవలప్మెంట్ చేసినటువంటి ధనాన్ని ఇక్కడ ఈ డెవలప్మెంట్కి వాడినటువంటి వాటిని కూడా ఎక్కువ శాతం కూడా మెయింటెనెన్స్ చేస్తే తర్వాత తక్కువ పెట్టి డెవలప్మెంట్ చేసేదానికి ఉంటుంది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాటిని అక్కడికక్కడ వదిలేయడంతో ఇటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం అటు వక్ఫ్ బోర్డు, ఇటు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ప్రభుత్వం స్పందించి బారాషాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంగణాన్ని సుందరమయంగా తీర్చిదిద్దడంతో పాటు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెల్లూరు జిల్లా వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.